హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి ఇది మోటూరు గ్రామం అనమాట. దీన్ని చిన్న భద్రాచలం అంటారు యాక్చువల్గా. ఇప్పుడు దీంట్లో రాముల వారి టెంపుల్. ఇక్కడ కళ్యాణం అనేది ఇయర్లీ వన్స్ ఎక్సలెంట్గా చేస్తారు నిజంగా. ఇక్కడ భద్రాచలంలో 12ంటికి అయిన తర్వాత మోటూరులో చేస్తారనమాట. అసలు భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణానికి వెళ్ళలేని వాళ్ళు ఈ నియర్ బై సరౌండింగ్స్ ఉండేవాళ్ళు కొన్ని వేల మంది, ఈవెన్ లక్షను కూడా చెప్పొచ్చేమో, లక్షల్లో కూడా ఉంటారేమో నాకు తెలిసి. ఈ టెంపుల్కి అయితే మాత్రం 100% మీట్ అవుతారనమాట, వెళ్తారనమాట, వెళ్ళి దర్శనం చేసుకుంటారు. సో నేను కూడా ఎప్పుడన్నా ఒక ఇయర్ మిస్ అయినా సరే నేను కూడా ఆల్మోస్ట్ వెళ్తానమాట. ఈ టెంపుల్ వచ్చేసేసి విజయవాడ సరౌండింగ్స్, కృష్ణా డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్ వాళ్ళకి, గుడివాడ సరౌండింగ్స్ ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మిగిలిన వాళ్ళకి అంతగా తెలియకపోయి ఉండొచ్చు మేబీ. బట్ ఇది మోటూరు అనేది అయితే మాత్రం చాలా ఫేమస్ అనమాట. ఈ టెంపుల్ వల్లే ఈ విలేజ్ కూడా కొంచెం పెద్దదే, బట్ అయినా కానీ ఈ టెంపుల్ వల్లనే ఆ ఊరైతే ఫేమస్ అయ్యింది. ఇదైతే ఓవరాల్గా టెంపుల్ అనమాట. మొన్నటి వరకు వరదలు వర్షాలతో ముంచేది ఇప్పుడు లైన్గా ఎండలు విపరీతంగా దంచేస్తున్నాయి. మార్నింగ్ 9:30 10 o'clock ఎండ అయితే ఇలా ఉంది. ఆ టైంలో తప్పించి మిగిలిన టైంలో విలేజెస్లో అయితే పంతులు పెద్దగా టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు, విజిట్ చేసేవాళ్ళు ఉండరు కాబట్టి ఇలాగా ఆ పంతులు గారు అయితే వచ్చేసేసి పూజ చేసేసుకుని ఆయన వెళ్ళిపోతుంటారనమాట. టోటల్గా టెంపుల్ సరౌండింగ్స్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఓ పంతులు గారు ఉంటారనమాట. ఆయన చాలా బాగా ఫేమస్ అనమాట. మనం వెళ్ళి కూర్చుంటే మన మొహం చూసి ఆయన మన మనసులో మనం అనుకునేది కూడా ఆయన చెప్పేస్తూ ఉంటారు. అది ఆయన ఫుల్ ఫేమస్. ఆయన చుట్టుపక్కల వాళ్ళందరూ ఎక్కడెక్కడో నుంచి కూడా ఆయన కోసం అయితే వస్తుంటారు అని విన్నాను. నాకైతే తెలియదు, ఆయన అయితే చూశాను. కానీ ఈ నియర్ బై ఉన్న కొబ్బరి చెట్లతోనే ఈ దేవుడికి డైలీ కొబ్బరికాయ కొట్టడం, అభిషేకం చేయడం ఇలాంటివి అయితే అన్నీ చేస్తారు. ఇదంతా కూడా ఆ కాంపౌండ్కి సంబంధించిన టెంపుల్ వాళ్ళదే అనమాట. అగో చూడండి, 11 o'clock టెంపుల్ అయితే లాక్ చేసి అయితే ఉంది. బట్ కిటకిటకాడతా లక్షల మందికి భగవంతుడి కళ్యాణాన్ని చూపించే టెంపుల్ ఇది. మనం భద్రాచలం వరకు వెళ్ళలేని అనుకున్న వాళ్ళు టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే చిన్న వంక చెట్టు కనిపించింది. గుత్తులు కాయలు అయితే ఉన్నాయి. పల్లెటూరు అవటం వల్ల మధ్యాహ్నం 12 టైంలో అందరూ చక్క చెట్ల నీడకైతే ప్రశాంతం కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే ఆటో కూడా వెయిట్ చేస్తూ ఒక చెట్టు కింద అయితే షెల్టర్ తీసుకున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్